గంధము సువాసన గాడిదలకేమి తెలుసు, పన్నీరు సువాసన పందులకేమి తెలుసు. కులం లేదు, మతం లేదు, మానవులందరూ ఒకటే. 2 లింగ భేదాలు ఉన్నాయి. అది రైల్వే రిజర్వేషన్ ఫార్ములోను ఆర్టీసీ ఫార్ములోను ప్రింట్ చేశారు. వారు మరిచారు హిజరాలను, వీరు ఉన్నారు పార్లమెంట్లో మెంబర్గా. మానవుడికి ఉండాల్సింది 2 సుగుణాలు. మంచితనం మానవత్వం ఎవరికి ఉందో వారే మానవులు, లేకపోతే డాష్ గారు. టికెట్టు అని వచ్చిన టీసీ గారిని సీటు అని నిలదీస్తే చూపించగలరా? అలాగే లక్ష్మీదేవి 8 అవతారాలట, అష్టలక్ష్మిని. 9వ అవతారం మాత్రం వస్తే దరిద్ర లక్ష్మని, ఇంకెందుకు పనికిరాడు అనేది. అప్పుడు 50 స్కీములు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి అంచనాలను కూడా తయారు చేస్తున్నాము. ఈ నెలాఖరు. నమస్తే సార్, మీ ప్రయాణం గురించి, మీ జర్నీ గురించి. అదేనమ్మా, నేను తూర్పుగోదావరి జిల్లాలో ఒక శివారు గ్రామంలో జన్మించడం జరిగింది. అది పిఠాపురం మండలం గొల్లపురోలు. అంటే నా బాల్యంలో ప్రతిపాడు, భోగాపురం శివారు ప్రతిపాడు అంటే శివారు గ్రామం ఇది. అక్కడ నేను జన్మించడం జరిగింది. అక్కడే ఎలిమెంటరీ స్టడీస్ పూర్తి చేయడం జరిగింది. తదుపరి పక్కనే 3 కిలోమీటర్స్లో గొల్లపురోలు అనే మండలం ఉంది ప్రజెంటు. అక్కడ హై స్కూలు చేయడం జరిగింది. అక్కడి నుంచి కాకినాడలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేయడం జరిగింది. ఈ బిఫోర్ రిజల్ట్సే నాకు విజయవాడ పవర్ స్టేషన్లో సివిల్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. అది 4 నెలలు పనిచేసిన తర్వాత సైక్లోన్ వచ్చింది 1977లో. వచ్చినప్పుడు అక్కడి నుంచి కొద్దిగా అక్కడ డిస్టర్బ్ అయింది. నేనేమో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇది నా సర్టిఫికేట్ ద్వారా, నా క్వాలిఫికేషన్ని. ఇమీడియట్గా నాకు ఇంటర్వ్యూ వచ్చింది సిడిఆర్ సర్కిల్ అని విజయవాడ. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అది పనిచేసిన 4 నెలలకు పేపర్ అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏపీఎస్ఐడిసి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ, అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేది అది. అంటే జలగం వెంగళరావు గారు నిరుద్యోగ సమస్య తీర్చాలనే అంశం మీద ఈ యొక్క కార్పొరేషన్లు 74 పెట్టడం జరిగింది. అందులో ఏపీఎస్ఆర్టీసీ అని, ఏపీఎస్ఐడిసి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీంట్లో 2 ఇంక్రిమెంట్లు కూడా ఎక్స్ట్రా ఇవ్వడం వలన పేపర్ నోటిఫికేషన్ ద్వారా మేము అప్లై చేసుకుంటే త్రూ ప్రాపర్ ఛానల్ మా ఎస్సీ గారి ద్వారా నాకు గుంటూరులో జాబ్ రావడం జరిగింది. అక్కడ పనిచేసిన 4 నెలలు అనేది నాకు ఒక ఊతపదంలాగా వస్తుంది. గుంటూరులో 4 నెలలు పనిచేసిన తర్వాత నాకు ఒక పెద్ద మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రకాశం జిల్లాలో మోటుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్కి నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు ఒక 3 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఆ స్కీమ్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే భూమి పుట్టిన తర్వాత నీరు లేని పొలాలకి మేమే గాడ్, భగవంతుడు అన్నట్టుగా వస్తుంది దీనికి. అంటే రెయిన్ ఫెడ్ క్రాప్స్ ఉంటాయి, వర్షాధార పంటలు. వీటికి మనం వాగుల ద్వారా, వంకల ద్వారా, రివర్స్ ద్వారా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ చేయడం. లిఫ్ట్ మనకి ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా పళ్ళులో నీరు పోతుంటుంది. అంటే దీనికి కాన్సెప్ట్ ఏంటంటే నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు. కాబట్టి పళ్ళులో నీరు పోతుంది కాబట్టి మెరక పొలాలకి మనం లిఫ్ట్ ద్వారా నీరు ఇస్తామన్నమాట. అదే ఇప్పుడు మనకి పట్టిసీమ అని ఒకటి గోదావరి నది మీద పెట్టారు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కానందువలన ఈ పట్టిసీమ ద్వారా విజయవాడ కృష్ణానదిలో కూడా నీరు వచ్చి కలుస్తుంది. అది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ పోలవరాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. తదుపరి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం జరుగుతూ ఉంది, స్టార్ట్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి కృష్ణానది వరకు చేశారు. అదే స్టీల్ ప్లాంట్ వాటికి పోవడానికి ఇంకొక స్కీమ్ మళ్ళీ పెట్టారు. ఇవన్నీ కూడా పవర్ మీద ఆధారపడి ఉంటున్నాయి. అంటే ఇది ఖర్చుతో కూడుకున్న పథకాలు ఇవన్నీ. కానీ అసలు నీరు లేని పొలాలకి నీరు వస్తుంది కాబట్టి దీన్ని మన 2 రాష్ట్రాల్లో కూడా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు మెగా అనే ఒక కంపెనీ ఉంది, మేజర్ కంపెనీ. అది కాళేశ్వరం ఇలాగన్నీ మేడిగడ్డ ఇవన్నీ కట్టినవి కూడా ఎక్కువగా ఈ మెగా వాళ్ళే కట్టారు. ఇందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా నా సహ ఉద్యోగులే. కాబట్టి నేను ఇలా జీవనాన్ని ప్రయాణం సాగిస్తా. 2018లో అంటే ఫస్ట్ నా స్కీమ్ని 1984లో ఎన్టీ రామారావు గారు వివేకానంద ఘటప్లో 10/1/1984 అంటే 10/1/1984 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ సమయంలో జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా లీడరు, ఆయన కలెక్టర్గా ఉన్నారు. ఆయన సమక్షంలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. తదుపరి 2007 సంవత్సరంలో కొనిజేటి రోసీ గారి పేరున ఒక లిఫ్ట్ ఇరిగేషన్ వేటపాలెం అనే గ్రామంలో కట్టడం జరిగింది. అది చీరాల నియోజకవర్గం. అక్కడ కూడా నాకు ఒక మెమెంటో ఇచ్చారు ఆయన. అది కూడా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దాని ద్వారా 2000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఇది 3300 ఎకరాలు రామారావు గారు ఓపెన్ చేసింది. ఇలా కొంతమంది ముఖ్యమంత్రులు నా స్కీములను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రిటైర్ అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఏలూరు సాంబశివరావు గారని పర్చూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఏం చేశారంటే
ఆ మధ్యన ఫిబ్రవరిలో ఒకసారి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. తను ఎలక్షన్లో తను క్యాన్వాస్ చేసేటప్పుడు చివరాయికట్టు భూములకి నా నియోజకవర్గంలో నీరు ఇస్తాను అనే వాగ్దానం చేయడం జరిగిందట. దీని కొరకు మా డిపార్ట్మెంట్ రాను కొద్దిగా కుసించుకుపోవడం జరిగింది. అంటే రిక్రూట్మెంట్స్ లేక స్టాఫ్ తగ్గిపోయి ఇలా జరిగింది. దీనివలన మొత్తం 990 స్కీములు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్. ఏది 175 నియోజకవర్గాల్లో. దీనిలో ఈయన పర్చూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకి గవర్నమెంట్ స్కీమ్స్ 36 ఉన్నాయి, ప్రైవేట్ స్కీమ్స్ ఒక 14 అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్తో ఒకరోజు ఆయన ఫోన్ చేసి, మీరు హైదరాబాద్లో ఉంటున్నారంటే ఏం చేస్తున్నారంటే, నేను మా అత్తమామలకు సేవ చేసుకోవడానికి వచ్చాను సార్ అంటే, మా నియోజకవర్గానికి మీ సేవ అవసరమైంది, చేసి పెడతారంటే చేస్తాను సార్ అన్నాను. మీకు ఎంత జీతం కావాలంటే 0 శాలరీ అని చెప్పాను. ఎందువలనంటే ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ ఎంప్లాయీగా అంటే ముఖ్యమంత్రిగా ఉండి ₹1 తీసుకున్నారట. నేను మాత్రం 0 తోటే వాలంటరీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చెప్తే అంతే అభిమాని కూడా నేను ఒక రకంగా. కాకపోయినా రైతు సేవకుడుగా అంటే దీని కాన్సెప్ట్ ఏంటని మా ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఏం లేదు సార్, మీది ప్రజాసేవ, నాది రైతు సేవ అనే సదుద్దేశంతో నేను మార్చి నుంచి అక్కడ ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఇప్పుడు 50 స్కీములు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి అంచనాలను కూడా తయారు చేస్తున్నాము. ఈ నెలాఖరు లోపు వాటిని ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వీటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆయన 1/4/2025 పెదగంజాం అనే గ్రామానికి వచ్చి పెన్షన్ స్కీము డిస్ట్రిబ్యూషన్ కొరకు, అంటే ప్రతి నెల ఒక నియోజకవర్గానికి వెళ్తున్నారు. ఏప్రిల్ 1వ తారీఖున పర్చూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ మళ్ళీ పునరుద్ధరించడానికి నేను నిధులను మంజూరు చేస్తానని కూడా వాగ్దానం చేయడం జరిగింది. దానివల్ల ఇవి తయారు చేస్తూ ఉన్నాం అనమాట. ఈలోపు ఏదో మా అత్తగారు కొద్ది కాలం చేయడం వల్ల ఇటు వచ్చి ఉన్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి జాయిన్ అవుతాను అక్కడ. ఏమ్మా అంటే నేను పార్టీలుగా ఏమీ లేనమ్మా. ఇది రైతు సేవ కాబట్టి ఈ యొక్క భూమికి పార్టీలు లేవు. అది ఒక దానికి కావాల్సింది నీరు. అంటే మనిషికి ప్రాణం ఎటువంటిదో భూమికి నీరు అటువంటిది. అంటే పంట వస్తుంది, దానివల్ల దిగుబడి వస్తే వ్యవసాయం చేయడం వలన ఈ యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుంది ప్రభుత్వానికి. అందుకు తప్ప ఆహారం ఇది ప్రతి మనిషికి కూడా కూటు కోసమే కోటి విద్యలు. ఈ కూడు అనేది సమకూరుతుంది కాబట్టి ఆ సేవ చేయాలనే కోరికతో నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఆయన అన్నారు కలిసి నడుద్దామన్నారు ఈ టైంలో. ఇప్పుడు వచ్చిన ఈ 5 years గ్యాప్లో, అంటే 1 year అయిపోయింది ఆల్రెడీ, ఇంకో 4 years కలిసి నడవాలని చదువు. అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు గ్రాంట్ రావాలి. ఈ గ్రాంట్ వచ్చిన తర్వాత టెండర్స్ అవ్వాలి. టెండర్స్ అయిన తర్వాత ఇవి నడిపిస్తుంది. ఇదంతా వాలంటరీ సర్వీసే. నేను అఫిషియల్ అవ్వదు, అనఫిషియల్గానే ఉన్నట్టుగా ఉంటుంది. ఓన్లీ మానిటరింగ్ అంతే. గవర్నమెంట్ ఉంది, దానికి కార్పొరేషన్ ఉంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా సందేశం అంటారా? అంటే సరస్వతీ దేవిని నమ్ముకున్న వారికి లక్ష్మీదేవి సరెండర్ అయిపోతుంది అనేది నాకు ఆలోచన. దానికి నేనే ఎగ్జాంపుల్ అన్నట్టుగా. అంటే ఎవరైతే బాగా చదువుకుని జ్ఞానాన్ని కలిగి ఉంటారో, అంటే మా గురువు గారు హజరత్ మహబూబ్ షరీఫ్ బాబా అని ఉన్నారు. ఆయన ఒక ఉర్దూలో రాసిన దాన్ని అనువాదం చేసినప్పుడు ఎట్లా వచ్చిందంటే, గంధము సువాసన గాడిదలకేమి తెలుసు, పన్నీరు సువాసన పందులకేమి తెలుసు అంట. చివర్లు అంటారు, జ్ఞానుల సువాసన అజ్ఞానులకేమి తెలుసు. జ్ఞానం రావాలంటే చదువు రావాలనేది నా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత చదువుకుంటే ఇది సమాజానికి ఉపయోగపడతారనేది ఒక ఆలోచన ఉంది. అంటే చదువు లేని వాళ్ళు పనికిరారంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో కూలీలుగాను రకరకాల వృత్తుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా అవసరమే. కాబట్టి ఈ భూప్రపంచం మీద సృష్టి భగవంతుడు కల్పించాడు కాబట్టి ప్రతి ఒక్కటి విలువ కలదే. దాన్ని పద్ధతి ప్రకారం చేసుకోవాలనేది నా ఆలోచన. ఉండదు అనేదానికి నాకు ఉన్నది. ఇప్పుడు నాకు సరస్వతీదేవి వచ్చింది కాబట్టి చివరిలో 2 లక్షల రూపాయల జీతం వరకు నాకు వచ్చింది. దానివల్లనే నేను నా కుమారుడిని అమెరికాలో చదివించుకోవడం జరిగింది. ఆయన అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు లక్ష్మి లేదు అనే లోటు లేదు. లక్ష్మి మా దగ్గర ఉంది. ఆ విధంగా సరస్వతి కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే, ఇప్పుడు ఛానల్స్ ఏమైతే ఇప్పుడు సోషల్ మీడియా అంతా వచ్చిందో, ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ సనాతన ధర్మం అవ్వచ్చు, వేరే మతం, అంటే మతాల గురించి ఇదంతా అంటే ఎటువంటి తీసుకెళ్తుందంటారు? అంటే దీని మీద నేను అనుకున్నానమ్మా, మతం లేదు కులం లేదు అనేది ఒకటి కలిగి నాకు మనసులో. దీన్ని చెప్పాలనుకుంటున్నాను మీకు అనుమతిస్తే. అయితే అందరూ కూడా స్టేజ్ మీద మైకి తీసుకుని మాట్లాడుతున్నారు, కులం లేదు మతం లేదు అంటారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. దీనికే నేను ఏదో చిన్నది కూర్పు చేశాను.
కులం లేదు, మతం లేదు, మానవులందరూ ఒకటే. 2 లింగ భేదాలు ఉన్నాయి. అది రైల్వే రిజర్వేషన్ ఫార్ములోను ఆర్టీసీ ఫార్ములోను ప్రింట్ చేశారు. వారు మరిచారు హిజరాలను, వీరు ఉన్నారు పార్లమెంట్లో మెంబర్గా. మానవుడికి ఉండాల్సింది 2 సుగుణాలు. మంచితనం, మానవత్వం ఎవరికి ఉందో వారే మానవులు, లేకపోతే డాష్ డాష్. కులానికి కుల రక్తం సరిపోదు, మతానికి మత రక్తం సరిపోదండి. రక్తానికి గ్రూపులు ఉన్నాయి. అవి పరీక్ష చేస్తే కానీ డాక్టర్ గారికి కూడా తెలియదు. అవి పరీక్ష చేస్తే ల్యాబొరేటరీలోనే తెలుస్తుంది. గ్రూప్ రక్తం గ్రూప్కే సరిపోతుంది. కానీ నాలాంటి తెలివి తక్కువ వారు కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి కొట్టుకు చచ్చిపోతున్నారండి. కానీ కులాలు లేకపోలేదు సార్. నా ఉద్దేశ ప్రకారం 4 కులాలు ఉన్నాయి ఈ భూ ప్రపంచం మీద. ఏమిటంటే ధనికులు, మధ్యతరగతి వారు, పేదవారు, నిష్ఠదరిద్రులు. ఈ 4 కులాలు. ఎవరండి నిష్ఠదరిద్రుడు? అన్నీ ఉంటాయి అతనికి సదుపాయాలు, కానీ వ్యసనాలకు బానిసైపోయి అడుక్కు తింటా ఉంటాడు. వాడే నిష్ఠదరిద్రుడు. ఇక ధనికులు ఎవరు? మన వాళ్ళందరూ మంత్రులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్సు, ఎస్పీలు, ఐపీఎస్, ఇలాగో సో మెనీ క్యాడర్స్ ఉన్నారు. చివరికి కోర్టులో పనిచేసే చిన్న గుమస్తా అయినా కూడా అతను కూడా ధనికుడే ఒక రకంగా. ఎందుకంటే అతనికి వచ్చేదాన్ని బట్టి అతని జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. కాబట్టి పేదవారికి పెద్ద ఇబ్బంది లేదు, ఏదో కష్టం చేసుకుంటారు, బతుకుతారు. మధ్యతరగతి వారు వారి కోరికలని తీరకపోయినా జీవించగలరు. ఇంకా ధనికులు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి డాష్ డాష్. కానీ నిష్ఠదరిద్రుడు మాత్రం, నేను నాలాంటి వాళ్ళు ఎదురైనా కూడా 100 రూపాయలు ఉన్నాయా అంటాడు మందు కోసం, లేదా ఏదో దానికి అలాగ అడుగుతుంటాడు. కానీ కులాలు 3 బాగానే ఉన్నాయి, కానీ 4వ కులం వద్దని నా ఆలోచన. నిష్ఠదరిద్రుడు మాత్రం ఉండవు. అలాగే లక్ష్మీదేవి 8 అవతారాలట, అష్టలక్ష్మి ఉంది. 9వ అవతారం మాత్రం వస్తే దరిద్ర లక్ష్మి అని, ఇంకెందుకు పనికిరాడు అనేది నా ఆలోచన. అంటే ఇప్పుడు పొలిటికల్ అప్పుడు ఏమంటారంటే మామూలుగా ఎప్పుడైతే స్టేజ్ మీద కూర్చున్నప్పుడు మాకు కులాలు లేవు, మతాలు లేవు, గెలిచే వరకు ఆ తర్వాత ఎవరికి ఏ మెసేజ్ అనేది నాకు ఒకటి ఏంటంటే మా తల్లిదండ్రుల నుంచే ఇది నాకు అబ్బింది. ఏ విధంగా వచ్చింది అంటే, మా నాన్నగారికి మామిడి తోట ఉండేది మాకు తూర్పుగోదావరి జిల్లాలో. ప్రతిరోజు తోటకి వెళ్ళి వస్తూ ఉంటే ఏదో విష జంతువు ఆయన్ని ముట్టుకున్నట్టుగా అనుమానం వచ్చిందట. అంటే దురద పుట్టడం, కాలు ఏదో అనిపించడం, అట్లా చేస్తే ఎక్కడో ఒక రజకుల ఇంట్లో ఈ ప్రేయర్ చేస్తున్నారట యేసు ప్రభుది, ప్రభు అని. ఇది ఆయనకి వినబడి ఈయన కూడా తోటకి వెళ్ళేటప్పుడు ప్రభు అనుకుంటే ఆయనకి ఏమీ ముట్టుకోవడం మానేసిందట. కాబట్టి ఆ సమయంలో నా తల్లి గర్భవతి కాబట్టి నాకు మగబిడ్డ అంటూ జన్మిస్తే నీ పేరు పెట్టుకుంటానని యేసుబాబు అని పేరు పెట్టారు. పెడితే మళ్ళీ మా వాళ్ళే కొద్దిగా వ్యతిరేకించిన మా తల్లి తరపున కానివ్వండి, మిగతా బంధువులు కానీ ఆ సత్యనారాయణని యాడ్ చేసి యేసు సత్యనారాయణ చేశారు. మా ఇంటి పేరు కూడా మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే మోటపోతు అయింది. అసలు మా ఇంటి పేరు ఆదిన. ఎందుకు అయింది అంటే, మా పూర్వీకులు కొద్ది ధనవంతులట. వాళ్ళు భట్రాజులు అని ఒకళ్ళు వచ్చే గురువులు వస్తే వాళ్ళకి ఏదో సన్మానం చేసేవాళ్ళట, సత్కరించి తోచిన కొలది మన శక్తి కొలది వాళ్ళకి ధనాన్ని ఇచ్చి. అయితే ఎవరో మా మీద కిట్టన వాళ్ళు, కొద్దిగా అపోజిషన్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళని అయిపోయింది అనిపించాలి అని చెప్పి ఈ భట్రాజులకు చెప్పడంలో వచ్చిన వాళ్ళే 2 సార్లు 3 సార్లు తిరిగి వస్తుంటే, అప్పుడు ఎవరో తెలివైన ఆయన పక్క నుండి, చూడు ఇతను 2 సార్లు వచ్చాడు, మనం ఏదో వాళ్ళని గౌరవిద్దామని చెప్తే ఈ విధంగా మనల్ని ఏదో చులకం చేయాలనుకుంటున్నారు, అవతల వాళ్ళ శత్రువుల మాట విని, అందువల్ల చింతరోవులు దెమ్మని చెప్పి 2 గేట్లు మూసేసి ఇన్ గేటు అవుట్ గేటు వాళ్ళ రక్తం వచ్చేటట్టు కొట్టారట. వాళ్ళని వదిలిపెడితే మేము బతుకుతాం, వదిలేయమంటే వదిలేసి బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు అరుచుకుంటూ పోయారట. మా గ్రామంలో మీరు దొన్నలు, మోటవారు, పోతులు అని పిలవాలి, దున్నపోతు అని మోటపోతు అనాలంటే అదే మోటపోతు అనేది మా ఎగ్నిస్ట్ వర్గం మమ్మల్ని పిలవడం జరిగింది. అదే రిజిస్టర్లో అదే అయిపోయింది. ఇప్పుడు కూడా అదే వచ్చింది, మోటపోతు యేసు సత్యనారాయణ. అవగానే కాలక్రమేణి మా తల్లిదండ్రులు హజరత్ మహబూబ్ షరీఫ్ బాబా అని పిఠాపురంలో ఒక గురువుగారు ఉండేవాళ్ళు. ఆయన మా ఇంటికి కూడా వచ్చి, ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉన్నారు. ఆయన మంచి హితబోధ చేసేవాళ్ళు. ఆయన ఒళ్ళో కూడా కూర్చోబెట్టుకుని నన్ను, ఇది ఈ ఇంజనీర్ అవుతాడు, 4 సున్నాలు జీతం వస్తుందని చెప్పారు. కానీ చివరికి నేను ఇంజనీర్ అవ్వడం జరిగింది. 5 సున్నాలు జీతం రావడం కూడా జరిగింది. మా తల్లిదండ్రులు ఆ మతాన్ని కూడా తీసుకున్నారు. దాని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయకూడదు, ఏదో వ్యభిచారం చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని చేయకూడని పనులన్నీ ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన తిన్న ఇస్తరు కోసం క్యూలో ఉండేవాళ్ళు జనాలందరూ గ్రామంలో. ఎందువల్లంటే, పాలు ఇవ్వకపోతే పశువులకి ఒక ఇస్తరాకు మొక్క పెడితే అవి పాలు ఇచ్చేవి. కొంతమందికి బోతాలు, దెయ్యాలు అనేది ఒక అనుమానం ఉంటుంది. వాళ్ళు వస్తే ఆయన ఏదో విభూతి ఇచ్చేవారు, తగ్గిపోద్ది అనేది ఉండేది. కాబట్టి తాటి చెట్లు కూడా ఆయనకి ఏదో వంగి నమస్కారం చేసేవని. తర్వాత క్రమేణి ఆయన సమాధి అయ్యారు. ఇప్పుడు నేను నా మొదటి శాలరీని ఫస్ట్ 1977లో నేను ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు నా మొదటి జీతాన్ని ఆ దర్గాకి ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను ఎవ్రీ ఇయర్ ఉరుసుకి 10,000 రూపీస్ ఇస్తాను.
నేను కూడా అందులో ఒక సభ్యుడిని కూడా మెంబర్ని. ఆ గురువు గారు ముస్లిం అయినప్పటికీ ఆయనకున్న భక్తులందరూ కూడా హిందువులే. ఒక 500 మంది ఉన్నాం. మేము ఉరుసు జరిపిస్తాం. ఇది కానిస్టెంట్ నవంబర్ 14, 15, 16 ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది అందుకని నేను అంటే నమ్మడం అంటే అది ఒక అనుమానమైన భూతం అమ్మ. ఒకసారి ఒకళ్ళకి ఏం చెప్పారట, మీరు శ్మశాన వాటికి వెళ్ళి ఈ గుంజ అంటే ఒక రాటను పాతి వస్తే ₹1,00,000 ఇస్తామని ఎవరో చెప్పారు. ఈ ఉన్న ఫ్రెండ్స్ మామూలుగా ఒక ధైర్యశాలి ఏం చేస్తే నేను పాతి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. గుంత తీశాడు, ఆ గుంతలో కట్టెను పెట్టాడు. ఇతను ఏదో లుంగిలాగా ఏదో కట్టుకుని వెళ్ళాడట. ఒక సెంగు ఏదో అందులో ఉండిపోయింది. ఈ పాతేటప్పుడు అది కూడా అందులో ఇరుక్కున్నది. అతను గబాన్ లేచాడు మిడ్ నైట్. లేచేటప్పటికి ఎవరో లాగుతున్నారని అనిపించి అక్కడే ప్రాణం విడిచాడు. కాబట్టి ఇది ఒక అనుమానం అనే నీడ లాంటిది. నీడ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దాన్ని భయపడితే మనం జీవించలేము అనేది ఒక ఆలోచన. నేను మీతో ఇంతకుముందు కూడా మాట్లాడే సందర్భంలో బసవతారకం గారి హాస్పిటల్ సరే చెప్పి మనం అంటే ఎన్టీ రామారావు గారు భార్య పేరు బసవతారకం. అయితే ఆ మేడం గారికి కాస్త ఏదో క్యాన్సర్ వచ్చిందట. దీన్ని ట్రీట్మెంట్ చేయడం కోసం పురంధేశ్వర గారు వెంకటేశ్వరరావు గారు వెళ్ళి అమెరికాలో అపాయింట్మెంట్ తీసుకున్నారని, అంటే ఆవిడ రెండో కూతురు అల్లుడు గారు వెళ్ళి, సరే సారు మేడం గారిని తీసుకుని వెళ్ళి అమెరికాలో ట్రీట్మెంట్ చేద్దామని వెళ్ళినప్పుడు 4th స్టేజ్లో ఉందని చెప్పారని ఏదో అన్నారు. తిరిగి వచ్చిన తర్వాత రామారావు గారు, అరే నా భార్యకి ఎన్ని కష్టాలు వచ్చినాయి కదా, మరి పేద ప్రజలకి ఆయన రాజకీయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నో ఇబ్బంది పడతారని బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ కట్టించి దానికి కోడెల శివప్రసాద్ గారు మనకి స్పీకర్గా కూడా పనిచేశారు ఓ టైంలో. వారు డాక్టర్ గారు కాబట్టి దాన్ని చైర్మన్ చేశారు హాస్పిటల్కి. ఇప్పుడు ప్రజెంట్ మన బాలకృష్ణ గారు చైర్మన్గా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బసవతారకం హాస్పిటల్కి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇంకొక హాస్పిటల్ అక్కడ నిర్మిస్తున్నారమ్మా. కాబట్టి ఈ రామారావు గారు సదుద్దేశంతో పేద ప్రజలకి ₹2 కిలో బియ్యం అని ఎన్నో పథకాలను కూడా ఆయన చేశారు. ఆయన జీతం కూడా ₹1 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను వాలంటరీ సర్వీస్ చేస్తున్నాను ప్రకాశం జిల్లాలో, అది పర్చూరు నియోజకవర్గం. నేను 0 శాలరీకి పనిచేస్తున్నాను. ఎందువలన అంటే మా ఎమ్మెల్యే గారు ప్రజాసేవకుడు, నేను రైతు సేవకుడిగా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. తర్వాత ఇంకా ట్రైన్ మీద జనరల్ బోగి మీద చిన్నది చెప్పాలనుకుంటున్నానమ్మా. అదేంటంటే టికెట్ అని వచ్చిన టీసీ గారిని సీటు అని నిలదీస్తే చూపించగలరా? అడుక్కునేవాడికి టికెట్ లేదట, అమ్ముకునేవాడికి టికెట్ లేదట. రైల్వే ప్రయాణికులు కూడా ఏదో పాస్ జేబులో పెట్టుకుని టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారట. ఆ సమయంలో ఈ టీసీ గారి బంధువులు కానీ వారి మిత్రులు కూడా టికెట్ తీసుకునేది లేదట. ఇది ఏ చట్టంలో ఉందో రాజ్యాంగంలో ఉందో వారికి తెలియదట, మాకు తెలియదట. పొరపాటునో గ్రహపాటునో అర్జెంటుగా సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చి హడావుడిగా స్టేషన్కి వచ్చి క్యూలో నిలబడితే టికెట్ దొరక్క బండి కదిలే సమయంలో టీసీ గారు ఎదురుగా బండిలోకి చొరబడితే 5 నిమిషంలో పోయిన తర్వాత నల్లని కోట్లోంచి తెల్లని పుస్తకం తీసి 500+500+ అంటారట. ఈ కూర్చున్న 74 మంది నిలబడిన 100 మంది కూడా నన్ను ఒక వీపీ లాగా చూస్తూ ఉంటారట. అదే ఒక 10 మంది నాకు కానీ సపోర్ట్ చేస్తే టీసీ గారు బండి దిగి వెళ్ళిపోతారో బాత్రూంలోకి పోతారో వారికి తెలియదట, మాకు తెలియదట. కానీ ఇది ప్రయాణికుల బండి అట. ఈ ప్రయాణికుల బండి అనేది ఈ టీసీ గారు తన వృత్తి ధర్మం ప్రకారం టికెట్ ఉండాలన్న దానికి దండిస్తా ఈ పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారట. అందులో ఆ సమయంలో నాకు టికెట్ తీసుకునే శక్తి ఉందట, నా దగ్గర ధనము ఉంది, కానీ సమయం లేదు, టికెట్ దొరకలేదు, నాకు సీటు లేదు. కానీ అర్జెంటుగా పోవాలి అంటే మా బంధువులు ఎవరో మరణించారు, వాళ్ళని చూడడానికి పోవాలి. ఈ బండి ఎక్కకపోతే మళ్ళీ నేను అక్కడ ప్రోగ్రాంకి అందుకోలేను. కాబట్టి వారు కూడా మానవతా దృక్పథంతో ఈ టీసీ గారు కూడా ఒక ఇంటి బిడ్డేనట. అదే వాళ్ళ కుటుంబంలో జరిగితే ఆయనకు కూడా ఈ బాధ తెలుస్తుందట. వీళ్ళు ఇది మర్చిపోతున్నారట. కాబట్టి వాళ్ళు దాన్ని గురించి గ్రహించి ప్రయాణికులను కూడా, అంటే జనరల్ బోగికేనమ్మా, ఇది రిజర్వేషన్ బోగి కాదు. అక్కడైతే మన సీట్ ఉంటుంది, మన బెర్త్ ఉంటుంది. అదేలేమ్మా. వచ్చిన తర్వాత మీదేమో వెయిటింగ్ లిస్ట్ లేదు అంటారు. లేదు అంటే మన ప్రయాణం ఏమైపోవాలి? అందుకనే ఇప్పుడు ఇంకోటి ఉందమ్మా, నేను కన్ఫామ్ టికెట్ అని ఒకటి వచ్చింది. అందులో 300 ఎక్కువ అవుతుంది. అందులో నేను రిజర్వ్ చేసుకుంటున్నాను. అంటే 1100, 1400 అవుతుంది. ఆ విధంగా ఏదైనా కానీ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని నేను అంటాను. ఇటు రైల్వే అని కాదు, ఆర్టీసీ అని కాదు, ఇంకోటి కాదు, ప్రజలకు ఉపకారం చేయాలి. కానీ చెప్తున్నారు కానీ ప్రజలకు అంతగా ఉపకారం జరగట్లేదు. వాళ్ళు సఫర్ అవుతున్నారు సమాజంలో. కాబట్టి దీంట్లో పేదవారు, అదే మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఏదో ఆయన వాహనాలు ఉంటాయి, లేకపోతే ఫ్లైట్ ఉంటుంది, హెలికాప్టర్ ఉంటుంది, ఏదో విధంగా వెళ్ళిపోతారు ఆయన. అలాగే తిరుపతి దర్శనం మీద కూడా నాకు ఒక బాధ కలుగుతుందమ్మా.
సామాన్య భక్తుడికి 36 గంటలని 22 గంటలని 10 గంటలని ప్రయాణం జరుగుతుంది. అదే మంత్రి గారు పోతే 3 గంటలు తాళం వేసేసి ఈ రూముల్లో ఈ సామాన్య భక్తుడిని వారికి ఎక్కడ లేని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. వారికి సాలువ కప్పుతారు, లడ్డు ప్రసాదం ఇస్తారు, ఓ ఫోటో ఇస్తారు, బయటికి తీసుకుని వస్తారు. ఇది భగవంతుడు అనేవాడు ధనికుడుక భేదవాడిక లేకపోతే భగవంతుడికి అందరూ సమానం అన్నారు. ఈ సమాన దృష్టి ఎందుకు జరగట్లేదు? దీన్ని జరిపించడానికి అందరూ కృషి చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అతను చాలా బాధపడుతున్నాడమ్మా. జనరల్గా వెళ్ళిన భక్తుడు బాధపడు. తర్వాత నాకేమనిపించిందంటే తిరుమల శ్రీవారు రోజు 80,000 మంది దర్శనం చేసుకుంటారంటే తిరుమల టెంపుల్ని. స్వామివారు 7గురికే వరాలు ఇస్తారని నాకు అనిపించింది. ఎందువల్లంటే ఆయనకి 7 కొండలు ఉన్నాయట, 7గురికి ఇస్తారట. అది కూడా తనకి నచ్చిన వారికి, తాను మెచ్చిన వారికే, కోరిన వారికి కోరుకున్న వారికి కాదు సుమా అని నాకు అనిపిస్తుంది. అంటే 7గురికే ఇస్తారా, మిగతా వాళ్ళకి ఎవరంటే అది వేరే సంగతి. కానీ స్వామికి నచ్చేటట్టు కానీ చేయగలిగితే మనం బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎవరో ఒక వ్యక్తి పేరు అనవసరం వజ్రాల కిరీటం చేయించారట, అది పెట్టగానే స్వామివారికి తలనొప్పి వచ్చిందట, అందువలన ఆయన జైలుకు కూడా పోయారట. ఈ వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినవారట. అవునమ్మా. అందుకని రీసెంట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అది పార్లమెంట్లో కూడా ఒక బిల్లు పాస్ చేశారు. ఎవరైనా సరే ఏ హోదాలో ఉన్నప్పటికీ ఒక 30 రోజులు కానీ ఒక 1 మంత్ జైల్లో ఉంటే వాళ్ళని పదవీచ్యుతుడిని చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి. దీని మీద కొద్దిగా ఇప్పుడే చర్చ జరుగుతూ ఉంది. అది ఆల్రెడీ జీవో పాస్ అయింది.